హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన రౌడీ బాయ్స్ మూవీలో మన హీరో తెలుసు కదా, కొత్త హీరో. ఫస్ట్ మూవీ ఆ మూవీ చేయడం జరిగింది. సెకండ్ మూవీ మంచి కంటెంట్తో లవ్ మీ మూవీతో రావడం జరిగింది అనమాట. అది కూడా దయ్యంతో. ఆ దయ్యం హీరోయిన్ ఎవరో కాదు, మన వైష్ణవి చైతన్య అనమాట. బేబీ మూవీతో ఒక పెద్ద హిట్ కొట్టింది. సినిమాలు రావట్లేదు ఆఫర్లు అనుకున్నాం, కానీ ఈ మూవీతో అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఎంట్రీ. కానీ ఈ మూవీతో దయ్యం సినిమాతో రావడం ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు ఒక కోటలో ఒక దయ్యం ఉంటుంది. ఆ కోటలో నాకు తెలిసి వైష్ణవి చైతన్యనే దయ్యము. కానీ ఆ దయ్యంకి రొమాన్స్ కావాలని చెప్పేసి వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే వేరే వాళ్ళతో ఆ దయ్యం ఇన్ఫ్లుయెన్స్ చేపించి వీడు అలా ఈ హీరో అనేవాడు అలా చేసి దాని తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దయ్యంతో రొమాన్స్ చేయడం కానీ అవన్నీ చేయాలని అనిపిస్తుంది. అప్పుడు వాడు అది ఏకమై అక్కడికి వెళ్దామని ఈ హీరోయిన్ని తీసుకొని పోతాడు. అది కూడా వైష్ణవి చైతన్యని. ఆ హీరోయిన్ని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అసలు ట్విస్టే ఎదురు పడుతుందని చెప్పుకోవచ్చు. వైష్ణవి చైతన్యని అక్కడ హీరోయిన్ దయ్యం అని చెప్పుకోవచ్చు. కానీ వీడికి తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళాక మనకు ఏం జరుగుతుందో మనకు ఈ టీజర్లో ఇవ్వడం జరిగింది. నేను ఈజీగా గెస్ చేయడం జరిగింది. అంతేనా? మీకు కూడా అలాగే అనిపించిందో లేదో కామెంట్ చేయండి. నాదైతే ఇదే స్టోరీ లైన్. పక్క అంటే పక్క ఇదే, కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్. మీరు కూడా ఒకసారి సినిమా మూవీ వచ్చినాక మీరే అంటారు, బ్రో నువ్వు చెప్పింది కరెక్టే, పలానా డివి బ్లాగ్స్ అఫీషియల్ ఛానల్లో అతను చెప్పాడు అని చెప్పేసి అంటారు మీరే. ఓకేనా? టీజర్ అయితే చాలా బాగుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, మనకి రవాణి గారు అనమాట. లాస్ట్ ఒక టీజర్ లాస్ట్లో సాంగ్ మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్ అనిపించింది. ఆ సాంగ్ కానీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే నేను మొత్తం వింటా, ఎందుకంటే చాలా బాగుంది. వాళ్ళ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన దిల్ రాజు గారు. ఇంత మంచి మూవీకి స్టోరీ లైన్ ఉంది కాబట్టి దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.